వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ. తన నివాసంలో డ్రగ్స్ అధికారులు చేపట్టిన తనిఖీలపై స్పందించారు. తనిఖీలు కేవలం కుట్రాపూరితంగా, కక్షాపూరితంగా సాధింపుగా చేపట్టినవే అని వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన గడప గడపకు ప్రజా సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థాపనతోనే సాధ్యపడుతుందంటూ వెల్లడించారు. ఏరియాలో ఒక అన్నా క్యాంటీన్ పెడితే ఉదయాన్నే మేము కూలీలు పోయేవాడు ఇక్కడ భోంచేస్తాం సార్, ఇంట్లో వంట వండుకొని రానవసరం ఉండదు అన్నారు. నిజమే, పెట్టిన ఉద్దేశం అది. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు, నేను మాటల మనిషిని కాదు, నేను మాటల మనిషిని కాదు. కాబట్టి ఖచ్చితంగా చేస్తా. ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు, నిన్న నారాయణ మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ వాటన్నిటిలో నిన్న యాక్చువల్గా సెర్చ్ చేశారు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సెర్చ్ చేశారు. ఆ సెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు డ్రగ్స్ పేరుతో చెప్పి ఒక పోలీసు వాళ్ళు 200 మంది యాక్చువల్గా వచ్చి మఫ్టీలోను యూనిఫామ్లు వచ్చారు, మొత్తం చేశారు. ఫైనల్గా ఏమీ లేదని వాళ్ళే రిపోర్ట్ రాసిచ్చిపోయారు. ఇది కక్ష సాధింపు, ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు పరిపాలన చేయాలా, పేదలకు సంక్షేమాలు చేయాలా, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి. రెండు చేయాలి, రెండు కళ్ళులాగా చూడాలి. ప్రభుత్వం రెండు కళ్ళలాగా చూడాలి. ఈ ప్రభుత్వానికి అది లేదు, ఏం చేస్తుందో తెలియదు. నిన్నే ఇప్పుడు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేశారో రింగ్ రోడ్డు మీద, దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది. మళ్ళీ సెర్చ్ ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.